హాయ్ గైస్, నేను మీ శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీనివాస్ ఆర్టీ వెబ్ ఇంటెలిజెన్స్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రింట్ ఫంక్షన్ గురించి అయితే తెలుసుకుందాం అనమాట. పైథాన్లో చాలామంది ప్రింట్ ఫంక్షనే కదా, సింపుల్గా ప్రింట్ హలో వరల్డ్ అని ప్రింట్ చేసేసి ప్రింట్ ఫంక్షన్ అయితే పక్కన పడేస్తూ ఉంటారు. చాలామంది చెప్పడం కూడా అలానే చెప్తూ ఉంటారు అనమాట. కానీ ప్రింట్ ఫంక్షన్లో అయితే చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంది, చాలా టాపిక్స్ అండ్ కంటెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. డోంట్ మిస్. ఇది ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి మీకు పైథాన్ కోడింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అయినా, కోడింగ్లో అయినా, అండ్ ఏదైనా ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలన్నా కూడా, లేకపోతే ఏదైనా ఎథికల్ హ్యాకింగ్ ఇలాంటి వాటిలో కూడా మీకు ప్రింట్ ఫంక్షన్ అయితే చాలా చాలా యూజ్ అవుతుంది. సో డోంట్ మిస్ ఇట్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట. ఫస్ట్ ఏంటంటే, ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ప్లస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా మీకు ఇస్తాను అనమాట. అండ్ కంటెంట్ కూడా మీరు ఎప్పుడు ఈ ప్రింట్ ఫంక్షన్ గురించి తెలుసుకోని విషయాలు కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్తా ఉన్నాను అనమాట. సో డోంట్ మిస్ ఇట్, ఓకేనా. ఇంకా మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే, ముందు ప్రింట్ ఫంక్షన్ స్ట్రక్చర్ చూస్తాం, తర్వాత ఆర్గ్యుమెంట్స్ అంటే ప్రింట్ ఫంక్షన్లో ఏమేమి కంటెంట్స్ మనం ఇవ్వచ్చు, ఏమేమి ఆర్గ్యుమెంట్స్ మనం ఇవ్వచ్చో చూస్తాం. తర్వాత ప్రింట్ ఫంక్షన్తో మనం ఏమేం చేయగలుగుతాం అసలు అనే విషయం చూస్తాం. తర్వాత హిడెన్ ట్రిక్స్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్ అయితే నేను చెప్తాను, ఎలా యూస్ చేయాలి, ఏదైనా హిడెన్ ట్రిక్స్ ఇంకా ఏమైనా ఉంటే చెప్తాను అనమాట. సో ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 వచ్చేసరికి బేసిక్ స్ట్రక్చర్. అసలు పైథాన్ వచ్చేసి స్టార్టింగ్ ఇన్బిల్ట్గా ఏమొస్తుందంటే, ప్రింట్ ఫంక్షన్లో ఇన్బిల్ట్ ఏముంటుందంటే, ఆబ్జెక్ట్స్ అంటే సవరల్ థింగ్స్ అయితే ఇది తీసుకుంటుంది అనమాట. అంటే డేటా టైప్స్ కానీ, స్ట్రింగ్ కానీ, సవరల్ డేటా టైప్స్ అంటే ఫ్లోట్, డబల్ అండ్ ట్రూ ఆర్ ఫాల్స్, మీన్స్ బులియన్ వాల్యూస్, ఇలాంటి అన్నీ అయితే రకరకాలుగా అయితే యాక్సెప్ట్ చేసిద్ది అనమాట. సవరల్ వాల్యూస్ అయితే తీసుకుంటుంది. తర్వాత వచ్చేసరికి సపరేట్ ఆర్గ్యుమెంట్ మనం ఇవ్వచ్చు, సపరేట్ చేస్తుంది అనమాట 2 వాల్యూస్ని, అది కూడా చెప్తాను. తర్వాత అండ్ ఇన్బిల్ట్గా అంటే ఇక్కడ సపరేట్ అంటే ఒక గ్యాప్, ఎవ్రీ వాల్యూకి ఒక చిన్న గ్యాప్ అయితే ఇస్తుంది ఇన్బిల్ట్గా ఆటోమేటిక్గా. తర్వాత ఎండ్ అనమాట, /n ప్రతి ఎవ్రీ ప్రింట్ ఫంక్షన్కి కొత్త లైన్ అయితే యాడ్ చేస్తుంది అనమాట. న్యూ లైన్ కోసం ఇన్బిల్ట్గా ఉంటుంది, ఫైల్ ఏముండదు అనమాట ఇన్బిల్ట్గా, కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్లష్ అయితే ఫాల్స్ అనమాట, అంటే ఫాస్ట్గా మనం ఏదైనా ప్రింట్ చేయాలన్నా కూడా క్విక్గా అయితే ప్రింట్ చేస్తుంది అనమాట. ఏమంటే అది ఫాల్స్లో ఉంటుంది ఇన్బిల్ట్. డిఫాల్ట్గా అయితే ఇవి 2 ఫాల్స్గా ఉంటాయి అనమాట, ఇవన్నీ ఆన్లో ఉంటాయి, ఓకేనా. ప్రింట్ హలో వరల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఈ లైన్ ప్రింట్ చేద్దాం. ఓకే, ప్రింట్ రన్ చేస్తే మనకి ఇలాగ వస్తుంది అనమాట. వెల్కమ్ టు, మనం ఏం ప్రింట్ చేస్తే అది వస్తుంది, ఓకేనా. ఇంకా నెక్స్ట్కి వెళ్తే ప్రింట్ ఫంక్షన్ రియల్ వరల్డ్లో, రియల్ సినారియోస్లో, యూస్ కేసెస్లో ఎక్కడెక్కడ మనం యూస్ చేస్తామో చూద్దాం, ఓకేనా. ఫస్ట్ ఏంటంటే డీబగ్గింగ్ అండ్ డెవలప్మెంట్ టైం. మనం ఏదైనా డెవలప్ చేసేటప్పుడు డీబగ్ చేసుకోవడానికి, అంటే ఏమైనా వేరియబుల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి అనమాట. అవుట్పుట్ కరెక్ట్గా వస్తుందా లేదా అని చెక్ చేసుకోవడానికి మనం ప్రింట్ చేసి ఒకసారి ఇలాగనమాట ప్రింట్ చేసి చూసి చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లాగ్స్ అండ్ స్టేటస్ మెసేజెస్ అనమాట. ఏదన్నా బ్యాక్గ్రౌండ్లో మనం వెబ్సైట్ కానీ ఏదన్నా యాప్లో కానీ బ్యాక్గ్రౌండ్లో ఏదైనా రన్ అవుతూ కొంచెం లేట్గా ఉంటే మనకి యూజర్కి అయితే మనం చెప్తామన్నమాట, ఫైల్ అప్లోడింగ్, ప్రాసెసింగ్, పేజ్ లోడింగ్, ఇలాగైతే ఒక చిన్న మెసేజ్ అయితే యూజర్కి ఇవ్వడానికి అయితే మనకి ప్రింట్ ఫంక్షన్ యూజ్ అవుతుంది అనమాట. బ్యాక్గ్రౌండ్లో ఏదైనా రన్ అవుతుంది, స్లో అవుతుంది, పేమెంట్ ప్రాసెసింగ్ అవుతుంది అన్నప్పుడు కొంచెం టైం తీసుకుంటుంది కదా, ఆ టైంలో మనం ఈ చిన్న మెసేజ్ అయితే మనం ప్రింట్ చేయొచ్చు యూజర్కి. ఇదిగో చూడండి, బ్యాక్గ్రౌండ్ జాబ్స్, తర్వాత డేటా ప్రాసెసింగ్ స్క్రిప్ట్స్, యాప్ ప్రోగ్రెస్లో ఉన్నప్పుడు ఇలాగ చెప్తూ ఉంటుంది అనమాట అప్డేట్గా. అండ్ థర్డ్ యూస్ కేసు వచ్చేసరికి అవుట్పుట్ రిపోర్ట్స్ అండ్ రిజల్ట్స్ డిస్ప్లే చేస్తుంది, అంటే ఫైనల్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మనీ ట్రాన్స్ఫర్ చేసాం, తర్వాత మనకి మెసేజ్ వస్తుంది కదా, లేకపోతే యాప్లో అయినా మెసేజ్ చూపిస్తుంది, ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్లీ మనీ అని, ఫోన్పే ఇలాంటి వాటిలో చూపిస్తుంది కదా, ట్రాన్స్ఫర్డ్ మనీ సక్సెస్ఫుల్లీ, పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని ఇలా చూపిస్తుంది కదా. మళ్ళీ ఏంటంటే ఏదైనా క్విజ్ యాప్స్ ఉన్నప్పుడు మీ పేరు ఇచ్చి డియర్ శ్రీనివాస్ యువర్ మార్క్స్ అని ఎంత వస్తుంది, యువర్ పాయింట్స్ పర్సంటేజ్, యువర్ ర్యాంకింగ్ పర్సంటేజ్ ఇలా చూపిస్తుంది కదా, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, కన్ఫర్మేషన్స్, క్యాలిక్యులేషన్, అవుట్పుట్స్ ఇలాంటివన్నీ మనం చూపించవచ్చు. అండ్ 4th వన్ వచ్చేసరికి క్విక్ టెస్టింగ్, ప్రోటోటైపింగ్ అనమాట. మనం ఏదైనా క్విక్గా మనం అవుట్పుట్ చూడాలంటే కరెక్టా లేదా అని చిన్న
స్నిపెట్స్ ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ కరెక్ట్ అవుట్పుట్ వస్తుందా లేదని చెక్ చేసుకోవడానికి అనమాట డైరెక్ట్గా ప్రింట్ యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఫర్ లూపు, వైల్ లూప్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఆటోమేషన్ కోసం స్క్రిప్ట్స్ని చెక్ చేయడానికి అయితే యూస్ చేస్తాం అనమాట ప్రింట్ని. ప్రాక్టీస్ చేయడానికి, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్విక్ ఆటోమేషన్ స్క్రిప్ట్స్ ఇలాంటివి చెక్ చేసుకోవడానికి అయితే మనం నేర్చుకోవడానికి ప్రింట్ అయితే యూస్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఫైల్ రైటింగ్ సిమ్యులేషన్. అంటే మనం ఏదన్నా ఫైల్ మన డేటా లాగ్స్ మనం ఏదైనా ఒక చిన్న స్క్రిప్ట్ రాసామనుకోండి, ఏదైనా టెక్స్ట్ రూపంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటిది ఏదైనా కానీ, లేకపోతే ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కానీ, ఇలాంటివి ఏమన్నా మనం ఒక ఫైల్లో టెక్స్ట్ నోట్ ప్యాడ్లో మనం రాస్తాం కదా టెక్స్ట్, అలాగే ఎక్కడైనా ఒక ఫైల్లో సేవ్ చేసుకోవాలంటే మనం డైరెక్ట్ పైథాన్ నుంచి అయితే సేవ్ చేసుకోవచ్చు అనమాట. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ ఇలాగా మన ఏదైనా టెక్స్ట్ కానీ, ఎర్రర్స్ కానీ, ఏదైనా చిన్న చిన్న డేటా కానీ, ఒక ఫోన్కి సంబంధించిన డీటెయిల్స్ కానీ అవన్నీ మనం పైథాన్ నుంచి డైరెక్ట్గా లాగ్ అంటే ఒక ఫైల్లోకి టెక్స్ట్ ఫార్మాట్ రూపంలో సేవ్ చేసుకోవచ్చు. ముందు చూపిస్తాను అనమాట ఎలాగ ఏంటి అనేది. లాగ్ ఫైల్స్, రిపోర్ట్స్, డేటా బ్యాకప్స్ ఇలా ఉంటాయి. మేము ముందు అన్నీ చూపిస్తాను అనమాట లైవ్లో. ఇదనమాట ఫైనల్గా ప్రింట్ ఫంక్షన్ వచ్చేసి డీబగ్గింగ్, లాగ్స్, రిజల్ట్స్, క్విక్ టెస్టింగ్, ఫైల్ అవుట్పుట్ ఇలాంటి వాటికి యూస్ చేస్తూ ఉంటారనమాట. ఇంకేంటంటే రియల్ వరల్డ్లో మనం మోడర్న్గా ఒకటైతే వచ్చిందనమాట లాగింగ్ మాడ్యూల్ అని. మనం ప్రింట్ ఫంక్షన్కి బదులుగా మనం రియల్ వరల్డ్ అయితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లాగింగ్ మాడ్యూల్ యూస్ చేస్తాం. అది ఆ టాపిక్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను దాని గురించి క్లియర్గా చెప్తాను. ఓకేనా. ఇంకా నెక్స్ట్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ఆర్గ్యుమెంట్స్. ఈ ప్రింట్ ఫంక్షన్లో ఏమేమి ఆర్గ్యుమెంట్స్ మనం ఇవ్వచ్చు అనేది అనమాట. ఇందాక మీకు ఫస్ట్లో చెప్పాను కదా ఆబ్జెక్ట్స్ అని బేసిక్ స్ట్రక్చర్లో. ఈ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే మల్టిపుల్ వాల్యూస్ మనం కామా సపరేషన్ తోటి కామాతోటి మనం ఇవ్వచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రింట్ హాయ్ 2025 ట్రూ అంటే ఇది ఏంటంటే స్ట్రింగ్ అనమాట. ఇది స్ట్రింగు, ఇది ఇంటీజర్ అంటే నెంబర్, ఇది బులియన్ వాల్యూ, ఇలాగ రకరకాల థింగ్స్ అయితే మనం ఇవ్వచ్చు అనమాట ఈ ప్రింట్ ఫంక్షన్లో. ఇది కొన్ని కౌంట్, స్ట్రింగ్, నెంబరు, ఇంటీజర్, తర్వాత ప్రైస్, ఇది కూడా అంతే. ఈ ఫ్లోటింగ్ పాయింట్, డబుల్ ఇలాగ ఇవ్వచ్చు అనమాట రకరకాలు. ఫర్ ఎగ్జాంపుల్ అయితే చూపిస్తాను చూడండి, మీకు రన్ చేసి కూడా చూపిస్తాను. లైన్ కానీ టెక్స్ట్ సెలెక్ట్ చేసింది కానీ కామెంట్ చేయాలంటే మనం సింపుల్గా ఇక్కడ స్టార్టింగ్లో హ్యాష్ అయినా ఇవ్వచ్చు కామెంట్కి, లేదా కంట్రోల్ స్లాష్ ఇచ్చినా కానీ మనకి కామెంట్ అయిపోతుంది. సో ఇంక మనమైతే చూద్దాం. మీకైతే మొత్తం టైప్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, మళ్ళీ టైం వేస్ట్ అవ్వకుండా. ఓకే, దీన్ని అయితే మనం ఇంకా రన్ చేద్దాం. రన్ చేస్తే సింపుల్గా ఇలాగా అది చెప్పారు కదా ఇందాక, ఆటోమేటిక్గా అది ఇన్బిల్ట్గా డిఫాల్ట్గా అయితే గ్యాప్ అయితే యాడ్ చేసుకుంటుందని చెప్పి స్ట్రక్చర్లో గ్యాప్ అయితే ఆటోమేటిక్గా ముందే గ్యాప్ అయితే తీసుకుంటుంది అనమాట. హాయ్ 2025 ట్రూ చూపిస్తాను చూడండి ఒకసారి. బేసిక్ స్ట్రక్చర్లో చూడండి, సపరేషన్ ఈక్వల్ టు గ్యాప్ అయితే ముందే ఉంచుకుంది కాబట్టి మనకి అవుట్పుట్లో అన్నిటికీ గ్యాప్ వచ్చేసింది ప్రతి ఒక్క వాల్యూకి. ఓకేనా. న్యూ లైన్ ఎండ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లైన్ కూడా బై డిఫాల్ట్ ఉంది కాబట్టి చూడండి, మనం ఇంకోటి ఏదైనా మనం ప్రింట్ చేసినా కానీ అది ఆటోమేటిక్గా అయితే న్యూ లైన్లో అయితే యాడ్ అయిపోతుంది అనమాట. హాయ్ అనేద్దాం జస్ట్ శాంపిల్ కోసం. చూడండి నెక్స్ట్ లైన్ ఆటోమేటిక్గా న్యూ లైన్ తీసుకుంది, ఎందుకంటే ఇన్బిల్ట్గా అలాగా అక్కడ ఉంది కాబట్టి. బేసిక్ స్ట్రక్చర్లో ఇన్బిల్ట్గా న్యూ లైన్ ఎండ్ ఈక్వల్ టు న్యూ లైన్ ఉంది కాబట్టి డిఫాల్ట్గా అయితే న్యూ లైన్ అయితే తీసుకుంటుంది అది. కానీ నెక్స్ట్ వచ్చేసరికి సపరేటర్ ఈ ఆర్గ్యుమెంట్ గురించి అయితే చూద్దాం అనమాట. మల్టిపుల్ వాల్యూస్ మధ్య ఈ సపరేటర్ యూజ్ చేయొచ్చు మనం. డిఫాల్ట్కి అయితే ఒక స్పేస్ అయితే గ్యాప్ ఉంటుంది అనమాట. మనకి ఇందాక చూపించే కదా గ్యాప్ వచ్చింది ఇలాగా. తర్వాత ఈ సపరేటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ శాంసంగ్ ఇలాగ 3 వాల్యూస్ ఇచ్చాం కదా మనం. 3 వాల్యూస్ ఇచ్చిన తర్వాత కామా ఇచ్చాను, గ్యాప్ ఇచ్చాను అనమాట. కామా ఇచ్చి గ్యాప్ ఇచ్చినప్పుడు మనకి అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అనేది అయితే చూద్దాము ఒకసారి. అంటే ప్రతి వాల్యూకి మధ్యలో కామా గ్యాప్ అయితే ఇస్తుంది అనమాట. ఓకేనా. దాని ఎగ్జాంపుల్ కూడా మీకు లైవ్లో చూపిస్తాను ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 2 వాల్యూస్ మధ్యలో ఈ ఫైర్ సింబల్ అయితే మనకు వస్తుంది అనమాట. రన్ చేద్దాం. ఇదిగోండి ఈ పైదానికి రాక్స్కి ఈ 2 వాల్యూస్కి మధ్యలో ఫైర్ సింబల్ అయితే వచ్చింది మనకి. అలాగనమాట. అంటే మీకు ఇంకోటి కూడా చూపిస్తాను. ప్రింట్ రియల్ వరల్డ్ సినారియోస్లో అయితే ఇప్పుడు వీటికి మధ్యలో మనం సపరేటర్ యాడ్ చేసాము అంటే సపరేటర్ ఈక్వల్ టు మనం ఇక్కడ
కామా గ్యాప్ అంటే ఎవ్రీ వాల్యూకి మధ్యలో కామా ఇచ్చి గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ వర్డ్ అయితే రావాలని చెప్పాను. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకేనా, చూడండి శాంసంగ్ కామా గ్యాప్ ఇలాగొచ్చింది. ఓకేనా, ఇంకా మీరు ఇంకేమైనా యాడ్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ అది వద్దు, ఇంకొక సింబల్ ఏదైనా మీరు యాడ్ చేయాలనుకుంటే సూపర్. కాకపోతే ఇక్కడ మనకి కొంచెం అటు ఇటు గ్యాప్ అయితే యాడ్ చేద్దాం, లుకింగ్ చూడటానికి బాగుంటుంది. సో ఓకేనా, చూడండి అది ఇలాగ మనమైతే రియల్ వరల్డ్ని బట్టి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. కామా సపరేషన్ కానీ ఏవైనా ఇచ్చి మనం ఎవ్రీ వాల్యూ మధ్యలో ఎలాగైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎండ్ ఆర్గ్యుమెంట్ అనమాట. అవుట్పుట్ తర్వాత ఏం రావాలని మనం ఇక్కడ చూసుకోవడం అనమాట. లైన్ మధ్య మనకి డిఫాల్ట్గా అయితే న్యూ లైన్ అయితే యాడ్ అయ్యి ఉంది కదా, అంటే ప్రతి ప్రింట్ ఫంక్షన్కి వచ్చేసి న్యూ లైన్ అయితే తీసుకుంటుంది. చూడండి ఇక్కడ పైథాన్ రాక్స్ అనింది, తర్వాత ఇంకో ప్రింట్ ఫంక్షన్కి మళ్ళీ నెక్స్ట్ లైన్లో అయితే యాడ్ అయిపోయింది అనమాట. ఇలా రాకుండా మనం ఒకే లైన్లో రావాలి అనుకున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ ఒకే లైన్లో రావాలి అనుకున్నామంటే కామా ఇచ్చి ఎండ్ ఈక్వల్ టు ఒక చిన్న గ్యాప్ అయితే ఇద్దాం. ఇప్పుడు రన్ చేద్దాం. చూడండి ఇది మొత్తం ఒకే లైన్లో వచ్చేసింది అనమాట. పైథాన్ రాక్స్ అనేది శాంసంగ్ ఇవన్నీ ఒకే లైన్లో అయితే యాడ్ అయిపోయింది చిన్న గ్యాప్ తోటి. ఓకేనా, అది అలాగా దాన్ని యూస్ చేసుకునే విధానం అనమాట. గ్యాప్ అయినా మనం తీసుకొని రావచ్చు, లేదు అంటే ఈ ఎగ్జాంపులే మనం చూద్దాం, మీకు చూపించిన ఎగ్జాంపులే చూద్దాం. ఓసారి ఇదైతే రన్ చేద్దాం. ఇదిగోండి డౌన్లోడింగ్. ఈ ఎండ్ మనం ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఈ ఫస్ట్ లైన్ ఎండ్లో డాట్ 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 ఇచ్చాం కాబట్టి ఈ లైన్ ఎండ్ అయిపోగానే మనకి ఇక్కడ ఏమి ఇచ్చామో ఈ ఎండ్ దగ్గర అవి అయితే మనకి ప్రింట్ అయిపోయి నెక్స్ట్ లైన్ అయితే స్టార్ట్ అయ్యిద్ది. ఓకేనా, డౌన్లోడింగ్ డాట్ 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 డన్. ఇప్పుడు న్యూ లైన్ కావాలి అనుకున్నారనుకోండి మీరు /n ఇప్పుడు న్యూ లైన్లో అయితే యాడ్ అవుతుంది. అదిగోండి డౌన్లోడింగ్ డన్. అది అనమాట, అది దాని గురించి. ఇవన్నీ కలిపి కాంబో ఎగ్జాంపుల్ అయితే ఒకసారి చూద్దాం అనమాట. కలిపి మొత్తం రియల్ వరల్డ్లో మనకి ఎలా యూజ్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి అయితే చూద్దాం. మీకు మొత్తం టైప్ చేసిన తర్వాత చూపిస్తున్నాను అనమాట, టైం వేస్ట్ అవ్వకుండా. ఓకేనా, ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇదిగో చూడండి మనకి ఇక్కడ సపరేషన్ ఏమి ఇచ్చాము, హైఫన్ ఇచ్చాం. సో ఎవ్రీ వాల్యూ మధ్యలో హైఫన్ అయితే వచ్చేసింది. తర్వాత ఎండ్ ఈక్వల్ టు టిక్ మార్క్ ఇచ్చాం, అంటే ఈ లైన్ అయిపోగానే ఇక్కడ టిక్ మార్క్ అయితే మనకి ఎండ్లో ఈ ప్రింట్ ఫంక్షన్ చివరిలో అయితే వస్తుంది. అంటే ఎండ్ న్యూ లైన్ ఇవ్వలేదు కాబట్టి మనకి ఈ టిక్ మార్క్ వచ్చేసరికి ఈ టిక్ మార్క్ ప్రింట్ అయ్యి ఈ ప్రింట్ ఫంక్షన్ ఎండింగ్లో నెక్స్ట్ లైన్ అయితే అదే లైన్లో వస్తుందన్నమాట. /n ఇవ్వలేదు కాబట్టి. ఒకవేళ ఇలా వచ్చింది కదా, డేట్ కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం ఇదే లైన్లో న్యూ లైన్ కూడా రావాలనుకుంటున్నాం. ఓకేనా, /n అయితే ఇద్దాం. ఇప్పుడు న్యూ లైన్లో వస్తుందో లేదు చూద్దాం. వస్తుంది. ఇప్పుడు చూడండి న్యూ లైన్లో అయితే ఇది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు న్యూ లైన్ కాకుండా మనం /r అయితే ఇచ్చి ఒకసారి ట్రై చేద్దాం. ఈ ఎండ్ ఈక్వల్ టు మనం /r ఇద్దాం. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది చూద్దాం. పైథాన్ రాక్స్ ఈ లైన్ అయితే ఓవర్ రైడ్ అయిపోయి ఫస్ట్ అయితే ఇది ప్రింట్ అయ్యింది. యాక్చువల్గా మనకి ఈ ప్రింట్ అయితే ఈ ఫస్ట్ లైన్ అయితే ప్రింట్ అయ్యింది. ప్రింట్ అయ్యి లాస్ట్కి వచ్చేసరికి /r అయితే దానికి రీడ్ న్యూ లైన్ అనమాట. /r ట్రిగర్ అవ్వగానే ఈ ఫస్ట్ లైన్ని ఓవర్ రైడ్ చేసి నెక్స్ట్ లైన్ అయితే ప్రింట్ అయిందనమాట. అంటే ఈ లైన్ ప్రింట్ అవ్వగానే /r అయితే ట్రిగర్ అయ్యి తర్వాత ఈ ఫస్ట్ లైన్ని ఓవర్ రైడ్ చేసి అంటే తీసేసి ఆ ప్లేస్లో పైథాన్ రాక్స్ అయితే మనకు రాసిందనమాట. ఓకేనా, అదే అనమాట /r గురించి. ఏ లైన్ అయితే ఆ లైన్లో /r ట్రిగర్ అయిందో ఆ లైన్ని ప్రింట్ చేసి తీసేసి మళ్ళీ అదే లైన్లో నెక్స్ట్ లైన్ అయితే ప్రింట్ చేస్తుంది అనమాట, నెక్స్ట్ ప్రింట్ ఫంక్షన్. అది /r గురించి అనమాట. ఇంకా దీని గురించి ఫర్ లూప్లో ఒకసారి డిస్కస్ అయితే చేద్దాం ఆ టాపిక్ వచ్చినప్పుడు. ఓకేనా, ఆర్గ్యుమెంట్ గురించి చెప్పడానికి అనమాట. చూడండి ఎలాగొచ్చిందో 0 ఈ ఎమోజీ 1 2 3. ఓకేనా, ఇది జస్ట్ ఫర్ ఫన్ శాంపిల్ కోసం అనమాట. ఓకేనా, ఇంకా
నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఫైల్లో కూడా ఈ ఫైల్ చెప్పాను కదా ఇందాక, టెక్స్ట్ ఫైల్ యాడ్ చేయడం కోసం అయితే మనం యూజ్ చేయొచ్చు. అంటే ఒక టెక్స్ట్ ఫైల్ని మనం పైథాన్ నుంచి అయితే ఒక టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేసి నోట్ ప్యాడ్ ఫైల్లో మనం ఏదైనా డీటెయిల్స్ ఏదైనా రాసుకొని సేవ్ చేసుకుంటాము. అలాగే మనం పైథాన్ నుంచి కూడా ఒక ఫైల్ అయితే మనం రాసి సేవ్ చేసుకోవచ్చు అనమాట. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, ఇప్పుడు రన్ అయితే చేద్దాం. ఇక్కడ మనకి ఒక ఫైల్ ఎఫ్ అనేది log.text అనే ఒక ఫైల్ అయితే క్రియేట్ అయింది. ఆ ఫైల్లో మనకి హలో ఫైల్ అని అయితే రాసి టెక్స్ట్ అయితే రాసిందనమాట. ఫైల్ క్లోజ్ అయిపోయింది. ఇది మనం ఎక్కడ చూడాలి అంటే ఇదిగోండి, ఇక్కడ మీకు ఈ ఫైల్లో సేమ్ log.text అంటే ఒక టెక్స్ట్ ఫైల్ అయితే క్రియేట్ అయింది. ఇక్కడ చూడండి హలో ఫైల్ అని అయితే ఉందన్నమాట. చూడండి ఇక్కడ log.text మాత్రమే ఇంకేం లేదు. ఇప్పుడు మీకు ఫైల్ 5 అని అయితే టెక్స్ట్లో హలో ఫైల్ ఇంపార్టెంట్ అని రాసాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు దీన్ని చూడండి, రన్ చేస్తున్నా, మనకి ఫైల్ అయితే కొత్త ఫైల్ అయితే యాడ్ అయిపోతుంది. ఇదిగోండి ఫైల్ 5.text వచ్చేసింది. ఇందులో హలో ఫైల్ ఇంపార్టెంట్ అని అయితే యాడ్ అయిపోయింది అనమాట. అలాగా మనం ఇక్కడి నుంచే మనం ఫైల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు పైథాన్ కోడ్ నుంచి. ఓకేనా, ఇది అడ్వాంటేజ్ ప్రింట్ ఫంక్షన్ ద్వారా. ఓకేనా, ఇంకోటి ఏంటంటే ఫ్లష్ ఆర్గ్యుమెంట్ అయితే ఉందన్నమాట ఈ ప్రింట్ ఫంక్షన్లో. ఫ్లష్ ఏంటంటే ఇది ఇన్బిల్ట్గా అయితే ఫాల్స్లో అయితే ఉంటుంది బై డిఫాల్ట్ అనమాట. ఇమ్మీడియట్లీ కన్సోల్కి ఏమైనా మనం ఫ్లష్ చేయాలంటే ఏదైనా వాల్యూ ఒకటి రన్ అవ్వగానే అమ్మటే మనకి కన్సోల్లో రావాలి, ప్రింట్ అవ్వాలి అని అనుకుంటే ఈ ఫ్లష్ అనేది మనం యూజ్ చేస్తామన్నమాట. ఆ ఫ్లష్ ఫంక్షన్ కోసం ఫర్ ఎగ్జాంపుల్ అయితే మీకు ఈ ఎగ్జాంపుల్ అయితే రన్ చేసి చూపిస్తాను. ఇమీడియట్గా మనకైతే కన్సోల్కి అయితే అవుట్పుట్ సెండ్ చేస్తుంది అనమాట. ప్రోగ్రామ్ మొత్తం రన్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా ఎప్పటికప్పుడు ఫైల్ రన్ అవ్వగా కోడ్ అయితే స్టేట్మెంట్ రన్ అవ్వగానే మనకి ఎప్పటికప్పుడు అయితే ప్రింట్ చేస్తుంది. దానికోసం మనం ఇప్పుడు మీకు ఈ ఫ్లష్ గురించి క్లియర్గా తెలియటానికి అయితే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. చూడండి, ఇక్కడ మనం ఈ ఫ్లష్ అనేది తీసేద్దాం. జస్ట్ ఇక్కడ ఎండ్ కొంచెం గ్యాప్ ఇచ్చి మనం రన్ చేద్దాం. ఇప్పుడు ఏమైనా చూడండి, మొత్తం 2 seconds తర్వాత లోడింగ్ డన్, మొత్తం 2 seconds తర్వాత లైన్ మొత్తం ప్రింట్ అయింది. ఇప్పుడు అదైతే మనం ఫ్లష్ అయితే ఇద్దాం. ఫ్లష్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఇచ్చాం. ఇప్పుడు రన్ చేస్తే చూడండి, ఫస్ట్ అయితే మీకు ఈ ప్రింట్ లోడింగ్ అయితే ఫస్ట్ ప్రింట్ అయ్యి 2 seconds తర్వాత డన్ ప్రింట్ అయింది. అర్థమైందా? మనం ఈ ఫ్లష్ తీసేసామంటే మనకేమవుతుంది, ఈ లోడింగు ప్లస్ డన్ రెండు కలిపి 2 seconds తర్వాత ప్రింట్ అవుతున్నాయి. అదే ఫ్లష్ ఈక్వల్ టు ట్రూ ఇచ్చామంటే ఈ ఫ్లష్ ఏ లైన్లో అయితే ఇచ్చామో అది ఇమ్మీడియట్గా రన్ అవ్వగానే ప్రింట్ అయ్యి 2 seconds తర్వాత డన్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకేనా, అది ఫ్లష్ ఇమ్మీడియట్గా మనకి ఎప్పటికప్పుడు రన్ అయిన అవుట్పుట్ అయితే మనకు సెండ్ చేస్తుంది అనమాట. అది ఫ్లష్ గురించి. ఫ్లష్ మనం మళ్ళీ మొత్తం క్లియర్ చేయకుండా మనం ఫాల్స్ అయినా ఇవ్వచ్చు. ఫాల్స్ అయినా మనం ఇవ్వచ్చు అనమాట. అప్పుడు మనకు అది ఆ ఫ్లష్ అయితే వర్క్ అవ్వదు. చూడండి, టోటల్ 2 seconds తర్వాత ప్రింట్ అయింది మొత్తం అవుట్పుట్. ఇవన్నీ మనం ప్రింట్ ఫంక్షన్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత ఇంకా మనం ప్రింట్ ఫంక్షన్తో ఇంకేం చేస్తామంటే మల్టిపుల్ డేటాని మనం మిక్స్ చేసి మనం రన్ చేసుకోవచ్చు అనమాట. ఇందాక చూపించాను కదా మల్టిపుల్ వాల్యూస్. ఇదిగోండి హాయ్ 2025 ట్రూ, ఇవన్నీ నెంబర్స్, స్ట్రింగ్, బూలియన్ వాల్యూస్ ఇవన్నీ మనం ప్రింట్లో అయితే సెండ్ చేసి అవుట్పుట్ అనమాట మనం ప్రింట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఫార్మాటింగ్, సపరేటర్, అండ్ ఇవన్నీ కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఒకే లైన్లో. ఇవన్నీ చేసుకోవచ్చు. తర్వాత రీడైరెక్ట్ అవుట్పుట్ ఫైల్స్, మీకు ఫైల్ గురించి కూడా చెప్పాను కదా. ఇదిగోండి ఇక్కడ ఫైల్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగ టెక్స్ట్ ఫైల్స్, వాటి ద్వారా ఇంకా చాలా డీబగ్గింగ్ అవన్నీ చేయొచ్చు మనం. ఎర్రర్ హ్యాండ్లింగ్ అవన్నీ టాపిక్ ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను. ఓకేనా,
ఇంకా ఇన్లైన్ ప్రోగ్రెస్ డిస్ప్లే అనమాట. ఎప్పటికప్పుడు మనం ఈ ఫ్లష్ యూస్ చేసి ఇన్లైన్ మనం ఎప్పటికప్పుడు క్విక్గా అయితే మన అవుట్పుట్ అయితే మనం చూడొచ్చు అనమాట ఈ ఫ్లష్ ఆర్గ్యుమెంట్ ద్వారా. మీ ఇదివరకు మీరు రన్ చేసి మీరు నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోండి. తర్వాత ఎమోజీస్ అయితే మనం ప్రింట్ చేయొచ్చు అనమాట. ఈ ప్రింట్ ఫంక్షన్ ద్వారా ఎమోజీస్ అయితే మనం ప్రింట్ చేయొచ్చు. ఎమోజీస్ అయితే మీకు ఒకసారి ప్రింట్ చేసి అయితే చూపిస్తాను అనమాట. యూనికోడ్ ద్వారా మనం ఎమోజీస్ డైరెక్ట్గా ప్రింట్ చేయొచ్చు, లేదు అంటే మనం యూనికోడ్ ద్వారా అయినా మనం ప్రింట్ చేయొచ్చు అన్నమాట. ఇదేది ఇద్దాం, ఒక యూనికోడ్ అయితే ఇద్దాం. ఇప్పుడు మనం ఎమోజీ అయితే చూద్దాం. వావ్, వైట్ కలర్ ఎమోజీ వచ్చేసింది. మనం రెడ్ కలర్ లవ్స్ హార్ట్ సింబల్ అయితే మనకు కావాలి. సో మనం రెడ్ కలర్ హార్ట్ సింబల్ కోసం ఇది ఇస్తున్నాం అనమాట. చూద్దాం ఇప్పుడు రెడ్ కలర్ హార్ట్ సింబల్ వస్తుందా లేదా అని. సూపర్. ఇలాగ యూనికోడ్ తోటి ఎమోజీస్ కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ప్రింట్ వితౌట్ న్యూ లైన్. మనం న్యూ లైన్లో కాకుండా సేమ్ లైన్లో కూడా మనం ప్రింట్ చేసుకోవచ్చు. ఇందాక మీకు చూపించాను కదా, అది కూడా చెప్పేసాను మీకు. ఒకసారి చూడకపోయినా రివైండ్ చేసుకోండి. ఒకవేళ చూడకపోయింటే ఇక్కడ ఏం లేదు, &/n తీసేసి జస్ట్ కొంచెం గ్యాప్ ఇస్తే నెక్స్ట్ లైన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ లైన్ రాకుండా పెడితే ప్రింట్ అయింది అనమాట. ఓకేనా. ఇంకా మనం అన్ప్యాకింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ప్యాకింగ్ అని ఒక టాపిక్ అయితే ఉంది, అది ఫ్యూచర్లో ఆ టాపిక్ సపరేట్గా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ప్రింట్ ఫంక్షన్ ఇది కూడా చేయగలదని చూపించడానికి అనమాట మీకు. అన్ప్యాకింగ్ అంటే ఏదన్నా ఒక లిస్ట్ కానీ మీరు తీసుకున్నట్లయితే ఆ లిస్ట్లో నెంబర్స్ అన్నీ విడదీసి ఈ లిస్ట్లోంచి బయటికి అనమాట ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు జస్ట్ నెంబర్స్కి అయితే ప్రింట్ చేస్తుంది అనమాట. ఓకేనా. అది ఇప్పుడైతే రన్ చేద్దాం. చూసారా, ఇక్కడ లిస్ట్లో ఉన్న నెంబర్స్ ఇక్కడ 1 2 3 అని ఎక్స్ట్రాక్ట్ అయ్యి నార్మల్ నెంబర్స్కి అయితే ప్రింట్ అయ్యాయి. ఇవి టూపుల్స్, లిస్ట్స్, వీటి గురించి అయితే సపరేట్ వీడియోలు చెప్తాను. జస్ట్ ఇప్పుడు ప్రింట్ ఫంక్షన్ యొక్క పర్ఫార్మెన్స్ అది ఏం చేయగలదు అని జస్ట్ చూపించడానికి మీకు ఇది చెప్తాను అనమాట. మీరు ఏం వరీ అవ్వద్దు. ఓకేనా. నెక్స్ట్ డీబగ్గింగ్ కూడా మనం చేయొచ్చు అనమాట. అంటే ఇవి మనం ప్రింట్ చేసి కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి అనమాట. జస్ట్ అంతే, ఇది ఒక డిక్షనరీని X వాల్యూ Y వాల్యూ కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి చూసుకోవడానికి ప్రింట్ చేశాను అనమాట. అంతే. అంటే డిక్షనరీస్ని కూడా ఇది ప్రింట్ చేయగలదు అని చెప్పడానికి మాత్రమే. ఓకేనా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇది టోటల్గా ఇంకేంటంటే ఆబ్జెక్ట్స్ అంటే సవరల్ వాల్యూస్. ఇక్కడ స్టార్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటంటే ఇన్బిల్ట్గా దాంట్లో డిఫాల్ట్గా ఉంటుంది, కోడ్ చేసి ఉంటుంది అనమాట. అంటే సవరల్ వాల్యూస్, చాలా వాల్యూస్ అయితే తీసుకోవడానికి అనమాట. ఇలాగ స్టార్ ఆబ్జెక్ట్స్ అని ఇస్తారు, యాస్ట్రిక్. ఓకేనా. సపరేటర్ గురించి చెప్పాను, ఎండ్ గురించి చెప్పాను, ఫైల్, ఫ్లష్ ఇవన్నీ చెప్పాను అనమాట. ఇంకా చిన్న టెక్నిక్స్ ఏంటి, హిడెన్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటి అంటే మనం దాని గురించి కూడా ఒకసారి చూద్దాం అనమాట. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ఓకేనా. టెక్స్ట్ని కలర్స్కి అయితే మరి ఇది ప్రింట్ చేయగలదు అనమాట. చూడండి, మనకు కావాల్సిన టెక్స్ట్ అంటే ఒక్కోసారి డేంజర్ వార్నింగ్ అన్నప్పుడు రెడ్ కలర్ని, ఓకే గుడ్ అన్నప్పుడు గ్రీన్ కలర్ని, అంటే సక్సెస్ఫుల్లీ అన్నప్పుడు మనం గ్రీన్ కలర్ని ఇలాగా ఇస్తూ ఉంటాం కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, డేంజర్ అన్నాం, సక్సెస్ఫుల్లీ అన్నప్పుడు మనకి గ్రీన్ రావాలి. సక్సెస్ఫుల్లీ ఇప్పుడు రన్ చేద్దాం. అది కూడా డేంజర్ సక్సెస్ఫుల్లీ. ఇలా రియల్ వరల్డ్ అప్లికేషన్స్ అప్పుడు మనం ఇలా ప్రింట్ టెక్స్ట్ని కలర్స్లో ప్రింట్ చేయడానికి ఇలాగైతే యూస్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. అది ఇంకా చాలా రకాల కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట. రెడ్కి అయితే 31 అని, ఇది ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా 31 32 అని. గ్రీన్కి అయితే 32, ఎల్లో 33, బ్లూకి అయితే 34. ఇలా కలర్స్ ఉంటాయి. ఇవి రీసెట్ చేయడానికి అనమాట ఈ కోడ్ అనమాట అది. ఓకేనా. ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి డైనమిక్ డేటా, ఈ ఎఫ్ ఫార్మాటింగ్ తోటి మనం డైనమిక్ డేటా అయితే ప్రింట్ చేయొచ్చు అనమాట. అది ఫార్మాటింగ్ మెథడ్ అంటారు దాన్ని. ఎఫ్ స్ట్రింగ్స్ అంటారు అనమాట. ఈ ఎఫ్ స్ట్రింగ్స్ కూడా మనం ఒకసారి చూసేద్దాం. ఈ ఎఫ్ స్ట్రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఇచ్చాం, ఏజ్ ఇచ్చాం, ఇక్కడ ఎఫ్ ఇచ్చాం కదా. ఎఫ్ తర్వాత టోటల్
ఏదైతే మొత్తం మనకు మెసేజ్ ఉందో ఆ మెసేజ్ మొత్తానికి డబుల్ కొటేషన్స్లో ఉండాలి ఈ ఎఫ్ తర్వాత. ఓకేనా, అది సింటాక్స్. ఓకేనా, ఇప్పుడు మనకి ఎక్కడైతే నేమ్ కావాలో ఎక్కడైతే ఏజ్ కావాలో అక్కడ కర్లీ బ్రాకెట్స్ పెట్టి ఆ వేరియబుల్ అయితే మనం ఇచ్చేస్తే అది ఈ ఎఫ్ స్ట్రింగ్ మెథడ్ ద్వారా మనకి ప్రింట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, హేయ్, ఇక్కడ నేమ్ అయితే ఇచ్చామో అక్కడ బాస్ వచ్చింది, ఏజ్ 21 అయితే వచ్చింది అనమాట. దీని గురించి సపరేట్గా మన వీడియో కూడా చేస్తాను, ఏం మీరు వర్రీ అవ్వద్దు. ఓకేనా, జస్ట్ కూల్గా చిల్గా ప్రింట్ ఏమేమి చేయగలదని తెలుసుకోండి. తర్వాత ప్రాక్టీస్ కూడా చేయండి ఒకసారి 2 సార్లు, మీకు బాగా వచ్చిందాక. తర్వాత మనం యూజ్ చేయాలి ఇవన్నీ. ఓకేనా, అందుకని ఇది రికమెండెడ్ వే, బెస్ట్ వే అన్నమాట. మనం లేకుండా మనం ఇక్కడ ఇంకో విధంగా కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట. అంటే ఇలా ఈ ఫార్మాటింగ్ మెథడ్ తీసుకొని చేయడం బెస్ట్ వే. లేదంటే ఇంకొకటి ఏంటంటే ప్రాసెస్ కాబట్టి మనం బెస్ట్ వే రికమెండెడ్ ఏంటంటే ఫస్ట్ ఇచ్చిన ఈ ఫార్మాటెడ్ థింగ్ అనమాట, ఫార్మాటెడ్ స్ట్రింగ్ ఆర్ మెథడ్. మీరు ఇంకోటి కూడా ఏంటంటే ఇక్కడ 2 స్ట్రింగ్స్ కనుక అయితే మీరు ప్లస్ కంకాటినేటర్ అయితే యూస్ చేయొచ్చు అనమాట. అప్పుడు 2 స్ట్రింగ్స్ మధ్య ఉన్నప్పుడు మనం కంకాటినేట్ యూస్ చేసి మనం స్ట్రింగ్స్ని అయితే ప్రింట్ చేయొచ్చు అన్నమాట. ఇక్కడ కొంచెం ఒకసారి గ్యాప్ ఇద్దాం. చూడండి, ఇక్కడ యూఆర్ 2 కంకాట్ అయ్యి కలిసిపోయి వచ్చాయన్నమాట. కొంచెం గ్యాప్ ఇస్తే ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ అయిపోతుంది. ఓకేనా, మనం ఇలా కూడా చేయొచ్చు. ప్రింట్ ఫంక్షన్స్ ఎన్ని విధాలుగా చేయాలో అన్ని విధాలుగా చెప్తాను అనమాట, మీరు తెలుసుకోవాలి కాబట్టి. ఓకేనా, ఫాస్ట్ అండ్ క్లీన్ రికమెండెడ్ వే అనమాట. అది ఫార్మాటింగ్ ఎఫ్తో పెట్టి చేసింది, దాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకేనా, ఇంకా మనం మల్టిపుల్ లైన్స్లో కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రింట్ ఫంక్షన్ని. మల్టిపుల్ లైన్స్ కూడా ఇది వర్క్ అవుతుంది, మల్టిపుల్ లైన్స్ కూడా ప్రింట్ చేయగలదు అన్నమాట. ఓకే, రన్. చూసారా, లైన్స్ అన్నీ వరుసగా వచ్చాయి, లైన్ 1, లైన్ 2, లైన్ 3 ఇలాగా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఇక్కడ మనకి ఏబిసి అని 3 వాల్యూస్ స్ట్రింగ్స్ లాగా అయితే ఇచ్చారు కదా, సపరేటర్ గ్యాప్ తీసేసి ఇవి మనం యాక్చువల్గా అయితే గ్యాప్ తోటి ప్రింట్ అవుతాయి అన్నమాట. ఆ గ్యాప్ కూడా మనం సప్రెస్ చేసి గ్యాప్ తీసేసి మనం ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సపరేటర్ కనుక తీసేసి మనం ప్రింట్ చేస్తే ఎలా ప్రింట్ అవుతుందో చూడండి ఓసారి. తర్వాత మళ్ళీ ఆ సపరేటర్ గ్యాప్ ఇచ్చి మనం ప్రింట్ చేయాలి. ఇప్పుడు చూడండి, అది ఇన్బిల్ట్గా డిఫాల్ట్గా అయితే గ్యాప్ తీసుకుంది, ఎందుకంటే వాళ్ళ సపరేటర్ ద్వారా గ్యాప్ ఇచ్చి ఉంటుంది డిఫాల్ట్గా. ఇప్పుడు మనం ఆ గ్యాప్ తీసేసి మొత్తం కలిపి ప్రింట్ చేయాలంటే సపరేటర్ ఈక్వల్ కూడా మనకు కొంచెం గ్యాప్ కనుక ఇచ్చినట్లయితే గ్యాప్ ఉండి మనకి ప్రింట్ అవుతుంది. కాబట్టి గ్యాప్ తీసేయాలనుకుంటే ఇక్కడ సపరేటర్లో మనం గ్యాప్ తీసేసి ఇచ్చామంటే అది గ్యాప్ అనమాట, లేకుండా ప్రింట్ అవుతుంది అనమాట. చూడండి, ఏబీసీ కలిసి. ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే చాలా వాటిల్లో మీకు ఒక్కోసారి ఎగ్జామ్స్లో ఏదన్నా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే జాబ్ కోసం మీరు రాసే రిటర్న్ టెస్ట్ కానీ అక్కడ ఏదన్నా వచ్చినప్పుడు మీకు కోడింగ్ టెస్ట్లో యూజ్ అవుతుంది. మళ్ళీ మనం రియల్ వరల్డ్ అప్లికేషన్ యూజ్ చేసేటప్పుడు మనం ఆటోమేటిక్గా యూజర్ గ్యాప్ ఇచ్చినా కానీ మన గ్యాప్ తీసేసి తీసుకోవచ్చు, లేదా గ్యాప్ తీసేసి ఇచ్చినా మనకి గ్యాప్ తీసుకొని మనం ఇన్పుట్ అయితే తీసుకోవచ్చు అనమాట, ప్రింట్ చేయొచ్చు. అలాంటి వాటి కేసెస్లో యూజ్ అవుతుంది. ఓకేనా, ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇలాగ డిక్షనరీస్ని కూడా ప్రింట్ చేస్తుంది. లేదు అంటే వాల్యూస్ని ఇలా ప్రింట్గా తీసుకుంటుంది అనమాట. అంటే మనం కొంచెం నైస్గా అయితే డిక్షనరీస్ని లిస్ట్ని ప్రింట్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డిక్షనరీస్ని అయితే సేమ్గా అలాగే ప్రింట్ చేస్తుంది, డిక్షనరీస్ని కూడా ప్రింట్ చేయగలదు. ఓకేనా, ఇప్పుడు లిస్ట్ని చూడండి ఎలాగా ప్రింట్ చేస్తుందో. ఇక్కడ కామా గ్యాప్ ఇచ్చి అయితే ప్రింట్ చేస్తుంది. యాక్చువల్గా అయితే ఈ వాల్యూస్ యాజ్ ఇట్ ఈజ్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్ తోటి అయితే ప్రింట్ అవుతుంది. మనం సపరేటర్ కామా ఇచ్చి ఇక్కడ స్టార్ ఇచ్చాము చూడండి, ఇక్కడ స్టార్ ఇచ్చినట్టయితే మీకు అది అన్ప్యాక్ అయిపోతాయి. ఇది స్క్వేర్ బటన్స్ తీసేసి మనకి బ్రాకెట్ తీసేసి అయితే రన్ అవుతుంది. చూడండి, ఈ ఎక్స్ట్రాక్ట్ అయ్యి విడివిడిగా కామా అండ్ గ్యాప్ తోటి అయితే ప్రింట్ అయినాయి అనమాట. ఇక్కడ 1 2 3 అనేవి.
ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ అన్ప్యాక్ చేసాం స్టార్, ఈ వాల్యూస్ అనే లిస్ట్కి మనం స్టార్ ఇచ్చాం కాబట్టి అది అన్ప్యాక్ అయిపోయాయి. ఓకేనా. లిస్ట్ ఇప్పుడు స్టార్ ఇవ్వకుండా అయితే ప్రింట్ చేస్తాను. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి మీరు. చూసారా లిస్ట్ ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా ప్యాకింగ్ అయ్యి వచ్చేసింది అన్నమాట, స్క్వేర్ బ్రాకెట్స్ తోటి. అదనమాట. దానికి ఇలా కూడా మనకి ఇది ప్రింట్ అనేది వర్క్ అవుతుంది అన్నమాట, అన్ప్యాకింగ్ కూడా చేస్తుంది. ఓకేనా. ఇంకా ఎలా వర్క్ అవుతుంది అని అంటే డీబగ్గింగ్. మనం ఒక వాల్యూ ఇచ్చినప్పుడు అది ఎలా తీసుకుంటుంది, ఫంక్షన్ ఎలా స్టోర్ చేసుకుంటుంది, ఎలా తీసుకుంటుంది అని మనం కూడా చెక్ చేసుకోవచ్చు అన్నమాట. అది ఇన్బిల్ట్గా ఎలా తీసుకుంటుంది, ఇంటర్నల్గా ఎలా స్టోర్ చేసుకుంటుంది అది కూడా మనం ఒకసారి చూసుకోవచ్చు. అది కూడా మీకు ఎలాగో చూపిస్తాను అనమాట. ఓకేనా. రన్ చూడండి, అది మనమైతే ఇక్కడ ఎక్స్ ఇలాగైతే స్టోర్ చేసుకుంటాం. రిప్రజెంట్ ఆర్ఈపిఆర్ రిప్రజెంట్ ఆఫ్ ఫంక్షన్లో మనం వేరియబుల్ ఇస్తే అది ఎలా స్టోర్ చేసుకుంటుంది కూడా మనకి చూపిస్తుంది అనమాట. జస్ట్ డీబగ్గింగ్ కోసం అయితే యూస్ చేస్తూ ఉంటాం అనమాట, ఎలా స్టోర్ చేసుకుంటుంది ఏంటి అనేది. ఇదనమాట టోటల్గా ఈ వీడియో గురించి. ఇంకా పైథాన్ గురించి చాలా టెక్నిక్స్ అండ్ టిప్స్ అండ్ ఎవరి చెప్పనివన్నీ నేనైతే పైథాన్ గురించి టోటల్గా అయితే కవర్ చేస్తాను. ఇంకా పైథాన్ ఎవరైతే డీటెయిల్గా నేర్చుకోవాలి, బాగా నేర్చుకోవాలి, ఒక యాప్ బిల్డ్ చేయడానికి కావాల్సిన స్కిల్ మొత్తం నేర్చుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, శ్రీనివాస్ ఆర్టీ వెబ్ ఇంటెలిజెన్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ కూడా పైథాన్ నేర్చుకునే వాళ్ళకి, ఆర్టిఫిషియల్ సైడ్ వెళ్ళే వాళ్ళకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైడ్ వెళ్ళే వాళ్ళకి, మెషిన్ లెర్నింగ్ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా లేకపోతే ఎథికల్ హ్యాకింగ్ ఇలా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా మన ఛానల్ అయితే షేర్ చేయండి, వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.